డే మొత్తం పాజిటివ్గా ఉండొచ్చు అన్నమాట. సో అప్పుడు నాకైతే చాలా ఇష్టం. నేను కావాల హోమ్ది అయితే లుక్ చూపిస్తాను. సో చూడండి, ఇంకా లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యశ్రీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నా డైలీ క్లీనింగ్ రొటీన్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటాను అనమాట. సో నేను మార్నింగ్ అయితే 6 o'clock అయితే లేస్తానమాట. సో మార్నింగ్ టైంలో పాప స్కూల్ అయితే ఉంటుంది. సో మాది హోమ్ అనేది చాలా చిన్నది. సో చిన్న కిచెన్ ఉంటుంది. ఇంకా హాల్ రూమ్ వచ్చేసి 10x10 అయితే ఉంటుంది. సో అదే మాకు బెడ్రూమ్, అదే మాకు హాల్ రూమ్, అన్నీ అదే అన్నమాట. సో ఏం చేసుకుంటే ఈ 10x10 హాల్లోనే, ఈ రూమ్లోనే చేసుకోవాలి. సో పొద్దుగాలైతే పాప స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. 6:30 6:45 వరకు అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో నేను అందుకే ఇంకా 6 o'clock లేచి ఆమెకి లంచ్ బాక్స్ అయితే చేస్తాను. ఇంకా మాకు మార్నింగ్ 4:30కి వాటర్ వస్తుంది కదా. సో అప్పుడే లేచి 2 పనులు ఒకటేసారి అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా 7:15 వరకు అయితే వాటర్ ఉంటుంది. ఇంకా పాప కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వాటర్ పని కూడా అవుతుంది. ఇంకా దాని తర్వాత నేను ఒక 1/2 అవర్ అలా కూర్చుంటానన్నమాట. ఫోన్ చూస్తూ టీ తాగుతూ ఒక 8 o'clock వరకు అలా ఉంటాను. ఇంకా 9 o'clockకి మా వారైతే వెళ్తారు కదా. తన వర్క్ మేస్త్రి పని చేస్తాడని చాలాసార్లు చెప్పాను. సో మా ఏరియాలోనే మ్యాక్సిమం వరకు ఏరియాలోనే ఉంటాడు. సో లంచ్ బాక్స్ అలాంటివి ఏం ఉండవు అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. ఇంకా లంచ్కి అయితే ఇంటికి వస్తారనమాట. సో బ్రేక్ఫాస్ట్లో కూడా ఏం లేకుంటే ఇంకా మార్నింగ్ చపాతీ అట్లా అయితే ఏమైనా చేస్తానన్నమాట. ఇంకా ఒకవేళ నైట్ది ఏమైనా ఉంటే తనకు అదే తిని వెళ్తాడనమాట. ఇంకా పాపకు వచ్చేసి ఏదైనా ఒకటి అలా చేసి ఆమెకి వేరే ఏమైనా చేసి ఇస్తాను. ఆమెకి నచ్చింది అట్లుంటుంది. అంటే అందరికి ఒకటేసారి చేయను అనమాట. మార్నింగ్ టైంలో 6 o'clock అట్లా ఆమె లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము ఏదైనా ఉంటే అడ్జస్ట్ అవుతాం, లేకుంటే చేసుకుంటాం అట్లుంటుంది. ఇంకా 9 గంటలకు ఇంకా మా అమ్మ అయితే వర్క్కి అయితే వెళ్ళిపోతాడు. దాని తర్వాత మేము ఇంట్లో ఉండేది ఇద్దరమే అనమాట. ఇంకా నేను ఫటాఫట్ ఇంకా క్లీనిక్ అయితే స్టార్ట్ అవుతాను. సో చూశారు కదా, ప్రతి ఒక్క కార్నర్ ఎంత క్లీన్ చేసినా పిల్లలు ఉన్న ప్లేస్ ఎట్లుంటుందంటే మనం ఎంత సెట్ చేసుకున్నా మళ్ళీ అలానే చేస్తారు. వాళ్ళు అలా చేస్తారని మనం అలా ఉంచలేము కదా. సో కాబట్టి మనం చేసే పని మనమైతే చేయాలన్నమాట. సో పొద్దుగాల ఇవన్నీ చేసుకుంటే మనకు డే మొత్తం మనము మంచిగా అయితే యాక్టివ్గా పాజిటివ్గా ఉంటాము. సో కాబట్టి నేను ఫస్ట్ అయితే వాళ్ళు ఇంకా నైట్ టైంలో వాళ్ళు టెడీస్ అవన్నీ తీస్తూ ఉంటారనమాట బెడ్పై. సో మాది సోఫా బెడ్ ఉంది. సో నైట్ టైంలో మేము బెడ్లో అలా యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా బాబుని మేమిద్దరం ఉండడం వల్ల ఇంకా వానికి బ్రష్ అలా చేసి ఇక ఏదైనా తినేసిన తర్వాత ఇంకా ఏమైనా హోంవర్క్ అలాంటివి ఏమి ఉంటే చేసుకుంటాడు. ఇంకా ట్యూషన్కి అయితే ఏం పంపాను, ఇంట్లోనే చేసుకుంటాడు అనమాట. ఇంకా నా క్లీనింగ్ వర్క్ అయితే ఫటాఫట్ నేను చేసుకున్నాను. ఇంకా ఇక్కడ దేవుని దగ్గర అయితే వాడు పూజ అయితే చేసుకుంటున్నాడు అనమాట. ఈ పని తనదే. ఈ 15 days అయింది. తనకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట దేవుని పైన. సో నేనే చేస్తానంటే సర్లే అని చేసుకోకో, హ్యాబిట్ అవుతుంది, ఇది కూడా మంచిదే కదా అని అట్లా అని వానికి చెప్తున్నాను. ఈవినింగ్ టైంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాడే దేవుని దగ్గర దీపం ముట్టించి ఇంకా అగరబత్తులు అలా పెట్టేస్తాడు. సో మంచి హ్యాబిట్ అని ఏమన్నాను, ఓకేలే అని చెప్తాను. ఇంకా కొన్ని బ్రేక్ఫాస్ట్ చేసిన సామాన్లు ఉండే కదా, అవి కూడా ఫటాఫట్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఈ క్లీనింగ్ వర్క్ అయిన తర్వాతనే నేను ఫ్రెష్ అయితే అవుతానన్నమాట. సో అట్లా అంటే క్లీనింగ్ వర్క్ పెట్టుకొని ఫ్రెష్ అవుతే మళ్ళీ ఆ వర్క్ అయితే నాకు చేయాలైతే అనిపించదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ రోజు వచ్చేసి నేను మీతో క్లీనింగ్ అయితే షేర్ చేసుకున్నాను. అంటే నేను రోజు ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను, నార్మల్గా క్లీన్ చేస్తాను, అలా స్పెషల్ కానీ ఏం లేదు. బట్ 30 to 45 minutes మనం అలా క్లీనిక్కి టైం ఇస్తే ఏమవుతుందంటే మనం డే మొత్తం పాజిటివ్గా ఉండొచ్చు అనమాట. సో అప్పుడప్పుడు నాకు కూడా టైం దొరకదు అనమాట. సో పిల్లలు స్టడీ పరంగా, సో ఏదో వర్క్ స్టిచ్చింగ్ పరంగా ఏదైనా వర్క్ ఉంటే కుదరనప్పుడు ఇంకా పైన వర్క్ చేస్తుంటాను అనమాట. సో క్లీనింగ్ అయితే కుదరదు కదా. అప్పుడు ఏమవుతుందంటే డే మొత్తం పూర మైండ్ అనేది డిస్టర్బ్ అయితే ఉంటుంది అనమాట. సో మంచిగా అనిపించేది. సో క్లీనింగ్ ఉంటే సూపర్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఈ వ్యూ అనేది నాకైతే చాలా ఇష్టం. నేను కావాలనే చూపిస్తాను అనమాట. సో నాకు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ మనీ ప్లాంట్ ఉన్నందుకు అంత మంచిగా అయితే ఉందన్నమాట. సో ఒకసారి నేను ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్ళాలి. పాపకు ఇప్పుడు తీసుకొని రావాలి. పాప 12:20కి బయటకు వస్తే 12:25కి బాబు అయితే
స్కూల్లోకి వెళ్ళిపోతాడనమాట. సో ఒకరిని తీసుకొని వస్తే ఒకరిని వదిలేసి వస్తాను అనమాట. అట్లా ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ షిప్ ఇంకా ఆఫ్టర్నూన్ షిప్ 2 షిప్స్ అయితే ఉంటాయి. సో ఇంకా పప్పు అన్నం అయితే అయ్యింది, టమాటో కర్రీ చేయలే, చపాతీ అయితే పొద్దుగాలం చేసిన బాబుకు టిఫిన్కి అయితే ఇవ్వాలన్నమాట. సో ఈరోజు అయితే టమాటో ఇస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లంచ్ చేసిపోతారనమాట. సో ఇప్పుడు లంచ్ చేసిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా చపాతీస్లో జస్ట్ అలా లైట్గానే ఉంటుంది. అంత అంటే తింటారు, లేకపోతే రిటర్న్ అయితే తీసుకొని వస్తారు అనమాట. సో లంచ్ అయితే బాగా తినిపోతాడు. వానికి ఇష్టం వచ్చింది పప్పు అన్నము. సో పప్పు అన్నం అయితే కడుపు నిండా తినిపోతాడు అనమాట. మళ్ళీ 3 o'clockకి లంచ్ అయితే అవుతుంది. ఇంకా వాళ్ళకు స్నాక్స్ అట్లా ఏం అలో అయితే ఉండదు అనమాట స్కూల్లో. సో ఫస్ట్ టైం మన హోమ్ది అయితే లుక్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మన హోమ్ది అయితే లుక్ చూపిస్తాను. సో చూడండి, ఇంకా లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ చూడండి. సో ఈ మిషన్ అయితే నేను ఈ సైడ్ అయితే పెడతాను అనమాట. సో ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇద్దరు స్టడీ చేస్తారు. సో ఇక్కడ ఈ స్టూల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకొని మా బాబు స్టడీ చేస్తాడు, ఒకరోజు మా పాప అనమాట. సో ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ ఒకరు కూర్చుంటారు. ఇక్కడ ఎలా అంటే దానిపైన బుక్స్ పెట్టుకొని అలా. ఇంకా నాకు స్టిచ్చింగ్ వర్క్ కోసం నేను ఇక్కడనే మిషన్ పెట్టి సోఫా పైన కూర్చొని స్టిచ్ అయితే చేస్తాను. ఇంకా బాబు అయితే బ్యాగ్ అయితే రెడీ పెట్టాడు, స్కూల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు. ఇంకా ఈ కార్నర్ అయితే ఇలా ఇప్పుడైతే సెట్ చేశాను. రోజు ఇలానే నేను సెట్ చేస్తుంటాను. వీళ్ళు మళ్ళీ చూడండి ఇక్కడ ఇప్పుడైతే ఏం లేకుండే మ్యాచెస్ ఇంకా ఇవి 2 అయితే వచ్చినాయి అనమాట. ఇంకా డే మొత్తం నింపుతారు ఇక సామాన్లు అయితే. సో హోమ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇంత చిన్న హోమ్ని కూడా నేను ఇలా సర్దుకుంటా. బాబు చూపిస్తా కొంచెం. సో ఈ విధంగా సో కిచెన్లోకి వెళ్దాం. సిలిండర్ వచ్చింది కానీ ఇంకా పెట్టలేదు, అయిపోయలేదు అనమాట. సో ఫస్ట్ బుక్ అయితే చేసుకున్నాను, మళ్ళీ ప్రాబ్లం ఉండకుండా. సో కిచెన్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు చెట్ల కోసం అయితే తీసి పెట్టినాను. సో ఇప్పుడైతే పోయాలన్నమాట. సో ఇది నా పని అయితే అయిపోయింది కంప్లీట్లీ. ఇంకా ఇప్పుడైతే పప్పు పోన కొట్టుకొని ఇంకా టమాటో కర్రీ చేసి వెళ్ళాలన్నమాట. సో ఓకేనా, బాయ్, టేక్ కేర్.